ఇక నెక్స్ట్ ప్రోమోలో జయనందన్ కి జానుకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉండగా అంతలో పంతులు గారు, అయ్యా అమ్మాయి తరపు బంధువులు ఉన్నారు, అబ్బాయి తరపు బంధువులు అని అడుగుతూ ఉంటారు. నాకెవరూ లేరు పంతులు గారు అని జయ చెప్తూ ఉండగా, ఎవరూ లేకపోతే పద్ధతి ఎలా జరుగుతుంది అయ్యా, ఎవరైనా పెద్దలుగా ఉండి తాంబూలాలు మార్చుకోవాలి కదా అని పంతులు గారు అంటూ ఉండగా, వెంటనే పెద్ద ఆవిడ, నువ్వు నీ మొగుడు కలిసి తాంబూలాలు అందుకోండి అని పెద్ద మనవడికి మనవరాలకి చెప్పడం, జాను వాళ్ళ పెద్దన్నయ్య వదిన ఇద్దరు కలిసి జయ తరపున నిలబడతారు. మరోవైపు విశ్వ బాధపడుతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమైనా అందా అని అడుగుతూ ఉంటుంది. అంది, ఈ రోజు నా నిశ్చితార్థం, తప్పకుండా రావాలి అంది అని విశ్వ చెప్పడంతో ఇక వాళ్ళ అమ్మగారు షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు శ్రీనివాస్, లక్ష్మి అలాగే పెద్ద కొడుకు శ్రీనివాస్, పెద్ద కొడులు నలుగురు తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉండగా జయనందన్, జాను ఇద్దరు కూడా రింగ్స్ మార్చుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు విశ్వ బాధను తట్టుకోలేక వాళ్ళ అమ్మని హక్ చేసుకుని జాను గురించి చెప్పుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. జయనందన్, జాను ఇద్దరు కూడా దండలు మార్చుకోగానే అందరూ వాళ్ళని అక్షంతలతో ఆశీర్వదిస్తూ ఉంటారు.